చూరా సార్ ఆదివారం రా, అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. తాళమేస్తున్నాను సార్. రేయ్ త్వరగా రా, వస్తున్నాను సార్. అయిపోయింది. అదే ప్రతి ఆదివారం ఈ కాకరకాయ కూరేంటి అంటే ఈసారి కొత్త మెనూ ట్రై చేద్దామని. నేను చేస్తాను. ఆలూనో గుత్తి వంకాయో పెళ్లికి ముందు ఇండియాలో ఉన్నప్పుడు నేను చేసేవాడిని. ఏం అక్కర్లేదు. సదాశివరావు గారికి కాకరకాయ చాలా ఇష్టం. ఆదివారం కుటుంబ విందులో కాకరకాయ ఉండడం ఆనవాయితీ. అంటే ఆయన ఎలాగూ లేరు కదా అని. అయితే సదాశివరావు చనిపోయి ఉన్నంత వరకు ఈ ఇంట్లో ఆదివారం కాకరకాయ ఉంటుంది. వీటిని తీసుకెళ్లి కాస్త పైన పెట్టేయండి. అల్లుడు గారు, ఏమా వంట అయిందా? చనిపోయి ఉన్నంత వరకా? ఏయ్ ఏ బుజ్జి, పదం లోపలికి. హలో మ్యామ్. నువ్వు దింపు పద. మ్యామ్ సార్ ఐస్ క్రీమ్ తీసుకొచ్చారు. ఏంట్రా ప్రతి ఆదివారం కిషోర్ని కూడా తీసుకొస్తున్నావు? ఇది కుటుంబ విందు, తెలుసు కదా? అయ్యో నేను చెప్పానండి వద్దని, సారే వినట్లేదు. నేను వెళ్ళిపోతానండి. అక్కర్లేదు కిషోర్, నువ్వు ఇక్కడే ఉండరా. అవును సర్నా, ప్రతి ఆదివారం తీసుకొస్తాను. నీ బాధ ఏంటి? మీ ఆయన నువ్వు కూర్చోబెట్లా? అంటే నీ ఉద్దేశం ఏంట్రా? వీడికి నీకు నో డెఫినెట్లీ నాట్ అండి. పెళ్లి చేసుకోవట్లేదు, వీడిని ఇంట్లో ఉంచుకున్నావు, పైగా ప్రతి ఆదివారం తీసుకొస్తున్నావు. అసలు ఏం జరుగుతుందిరా మీ ఇద్దరి మధ్య? నీకెందుకు? నీకెందుకేంటండి? చెప్పొచ్చుగా ఏం లేదని. యాక్చువల్లీ సొరంత గారు, బేస్డ్ ఆన్ ద సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ పాయింటింగ్ టువర్డ్స్ అమరోస్ రిలేషన్షిప్ బిట్వీన్ the two of us, you are drawing very unnecessary conclusion where there is a foundation in reality. But please believe me, madam, when I say the relationship between two of us is purely professional. In emotional leanings towards each other is purely friendly nature, in fact brotherly. Any slight inception of such rumors in others' mind might create problems for my parents who look for a suitable match for me in Indian matrimony websites. So when I say I beg you, I mean it with a heavy heart. I beg you, ma'am, please believe me, please. మాకంత ఇంగ్లీష్ రాదులే నాయనా, స్కూల్లో థర్డ్ లాంగ్వేజే. Ladies, psychopath family. కిషోరా, ఏంటి కొనుగుతున్నావు? ఏం లేదులేండి సార్. లవణం కావాలా? బూతులు తిరుగుతాను సార్. ఇందులో బూతే ఉంది సార్. ఇది సాల్ట్. మీ తెలుగుకి తద్దనం పెట్టా. లవణం తీసుకోండి సార్. సంగీత, సాలడ్ తీసుకో. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చూడుసా, ఓ తల్లిగా నాకు కొన్ని బాధ్యతలున్నాయి. అవి నేను నెరవేర్చాలి. ఒక కొడుక్గా నేను చెప్పిన దానికి ఒప్పుకోవడం నీ బాధ్యత. ఇంత వయసు వచ్చినా పెళ్లి చేసుకోనంటే ఎలారా? ఇంకో 3 నెలల్లో నీ పెళ్లి జరిగి తీరాల్సిందే. ఈ వయసులో మీకు పెళ్ళండి సార్. ఎండిపోయిన చెట్టుకి నీళ్ళు పోస్తే మళ్ళీ పూలు పోస్తాయా? పోసి నీరు కూడా. నా మీద ఆజ్ఞ వేయడానికి నీకు ఏ హక్కు లేదు. చెప్పాలంటే ప్రపంచంలో ఏ అమ్మకి లేదు. మమ్మల్ని అడిగన్నారా మీరు? అడిగే అవకాశం లేకుండా పుట్టేసావు అంతే. నన్ను పెంచడంతో అమ్మగా నీ బాధ్యత తీరిపోయింది. కొడుగ్గా నాకు ఏ బాధ్యత లేదు. అరే, పుట్టిన దగ్గర నుంచి స్కూలు, కాలేజు, పెళ్ళి, ఉద్యోగం, పిల్లలు. మళ్ళీ ఆ పిల్లలకి స్కూలు, కాలేజీ, ఉద్యోగం, పెళ్ళి, పిల్లలు. ఎస్ సార్, ఇట్స్ ఎ విషియస్ సర్కిల్. అందుకే నేను పెళ్లి చేసుకోను, పిల్లల్ని కన్ను. నా జీవితం మాత్రమే నా బాధ్యత. ఓహో, ఏంట్రా నా జీవితం నా బాధ్యత? మొహం చూడు మొహం. అరే నాన్న, ఇలాగే ఒకప్పుడు నేను నేర్చుకుంటాను, నా జీవితాన్ని నేనే చూసుకుంటానని వాగేసి ఇల్లు వదిలేసి వెళ్ళిపోయావు. కానీ ఏం జరిగింది? వారానికి 3 సార్లు నీ ఇంటికి వచ్చి మేమే బట్టలు ఉతికి శుభ్రం చేసి రావాల్సి వస్తుంది. ఆ వాషింగ్ మిషన్ ఆన్ చేయటం కూడా రాదుగా నాన్న నీకు. దానికి కూడా మేమే రావాలి కదరా. నువ్వు పుట్టిన దగ్గర నుంచి మేము ముగ్గురమే నీకు పని వాళ్ళం. నీకొక భార్య వస్తే తను చూసుకుంటుంది. ఏం అవసరం లేదు, నా బట్టలు నేను ఉతుక్కుంటాను. దానికోసం మాత్రం నేను పెళ్లి చేసుకోను. ఓహో, ఈ తెలివితేటలకి ఏం తక్కువ లేదురా. 20 ఏళ్లుగా చూస్తున్నావు. ఏం అక్కర్లేదు అంటావు, ఒక వారం రోజులు ఏం చేసుకోలేక కష్టపడతావు. మేం తట్టుకోలేక అయ్యో పాపం మా బంగారం అని వచ్చి సహాయం చేస్తాం. ఇదే కదా జరిగేది. ఇకపై ఈ పప్పులు ఉడకవు. పెళ్లి జరగడం ఖాయం అంతే. నువ్వు కూడానా? మరేంటన్నయ్య, నాకు నీ పెళ్లి చూడాలనుంది.
నీలా అందంగా పుట్టే పిల్లలతో నేను ఆడుకోవద్దా? అందరూ ఆగండి. ఎప్పట్లాగే దీనికి ఒకటే పరిష్కారం, ఓటింగ్. హతవిధి. పోర్చుగీసా సార్? తెలుగు. ఎప్పటిది? మన శామ్కి వచ్చే 3 నెలల్లో పెళ్లి జరుగుతుంది. వద్దనే వాళ్ళు చెయ్యొద్దండి. ఇప్పుడు పెళ్లి కావాలి అనేవాళ్ళు చేతులెత్తండి. అంతే. వచ్చే 3 నెలల్లో శామ్కి పెళ్లి జరగడం ఖాయం. వాపరా ఇన్ఫెర్నో దోదోస్ వాసెస్. ఏంటి ఇది కూడా తెలుగా? పోర్చుగీస్. జీసస్. ఫుడ్ వేస్ట్ అవ్వకూడదని అయ్యో అమ్మా, అదేంటి అన్నయ్య అమ్మా, చాలా కోపం అలా వచ్చింది. చూడు ఎలా మాట్లాడకుండా. వెళ్ళిపోయాడో. ఏం చేద్దాం ఇప్పుడు? కంగారు పడకండి. ఏం చేస్తే దారిలోకి వస్తాడో నాకు తెలుసు. నేను చేస్తా. Com licença, estou aqui para ver Siddhartha Estam. Você pode vai. Obrigada. సిద్ధు, Está bem? నన్ను ఎప్పుడు తీసుకెళ్తావు పిన్ని? తీసుకెళ్తానురా. ఓలా జనని. హే అవంతిక, మే ఐ? బిజీ? నో 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 నో, కమ్ ఇన్ కమ్ ఇన్. నా ఫైల్ గురించి అడుగుదామని వచ్చాను. అప్రూవల్ వచ్చిందా? సిద్ధు ఫైల్ నెంబర్ ఇంకా రాలేదు, కానీ తప్పుగా అనుకోవద్దు. వచ్చినా కష్టమే. నువ్వు ఒంటరిగా ఉంటావు, స్మోకింగ్ హ్యాబిట్ ఉంది, స్టడీ జాబ్ లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేదు. చెప్పాం కదా, నా పోయమ్స్ పబ్లిష్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అయ్యాక బాగా డబ్బులు వస్తాయి. ట్రస్ట్ మీ. అవ్వకపోతే వాడు నా సొంత అక్క కొడుకండి. అమ్మ తర్వాత నేనే అమ్మ. నాకివ్వకుండా ఇంకెవరికిస్తారు? అవంతిక, ఇది మన ఇండియా కాదు. అమ్మా నాన్న చనిపోతే ఇక్కడ పిల్లల బాధ్యత అంతా గవర్నమెంట్దే. అర్హత ఉన్నవాళ్ళకే దత్తతిస్తాం. అమ్మ తర్వాత అమ్మైనా సరే. నేనేం చేయలేనమ్మా. అమ్మ అన్నారు, ఇంకా మీ చేతిలోనే ఉంది. బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి కదా, త్వరలోనే ఉంటుంది. ఇది మీరే కదా? హాయ్, ఇట్స్ మీ లతిక. నిన్న నైట్ ఫేస్బుక్ లో చాట్ చేశాం కదా. నేను ఫేస్బుక్లోనే లేను. నీతో చాట్ చేసింది నేను కాదు. తప్పకుండా మా వాళ్ళే అంటారు. నో, మీరే కదా ఎట్టి పరిస్థితిలో 3 months లో పెళ్లి జరగాల్సిందే అన్నారు. నేను కూడా బ్లషింగ్ ఇమోజీ పెట్టాను, గుర్తుందా? లతిక, నాకు పెళ్లి మీద ఆసక్తి లేదు. సూటిగా శోభనానికైతే సిద్ధం. ఏమంటావు? అసద్యో తెసతిమే. ఓబ్రిగాదో. చో. యదవని ఇంత ముద్దొచ్చి అమ్మాయిని పంపిస్తే 2 నిమిషాలు కూడా మాట్లాడలేదు. నిన్ను సంగతి చెప్తానుండవే. మా బాస్ వాళ్ళ సిస్టర్స్ అక్కడితో ఆగలేదు. కసాంధ్రాలో ఉన్న పెళ్లిగానే తెలుగు అమ్మాయిలు అందరినీ వెతికి మరీ పంపించారు. 19, 20, 21 మంది అమ్మాయిలు పంపిస్తే ఒక్కళ్ళు నచ్చలేదా? పైగా అందరిని వెటకారం చేసి మరీ పంపించాడు. ఇక మా వల్ల కాదు.
ఈ రోజే కాదు ఇంకెప్పుడు కూడా నీ ఇంటికి వచ్చి చాకరీ చేయడం మా వల్ల కాదు. రేయ్, మాట్లాడుతున్నాను కదా, ఇక్కడ మాట్లాడుతున్నది నీతో లేరా? అమ్మా, ఈ గాడితో నువ్వే మాట్లాడు. కూర్చుంటుంది అమ్మో. ఏంటి నాన్న నువ్వు? డ్రై కిషోర్ నిన్ను నేనేం చేశాను సార్? నిన్ను కాదులేరా, పెద్ద పట్టించుకోకు. వెళ్ళిపోయారు సార్. ఇందాక లెక్క తప్పారా? అవును సార్, 24 గర్ల్స్ అండ్ 1 మూమెంట్. 25 కదా. ఇదేమన్నా స్వయంవరం అనుకుంటున్నారేంటి? అదే కదా మరి, వాళ్ళ చాదస్యం కాకపోతే మీరు ఏమన్నా మన్మధుడా ఏంటి? మన్మధుడే. వాళ్ళ పర్స్పెక్టివ్, ఐ మీన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పర్స్పెక్టివ్. నార్మల్ సార్ అమ్మ వచ్చారు. అమ్మ అమ్మ అమ్మా అమ్మా, ఏం చేస్తావు అమ్మా నువ్వు? అమ్మా, నాకు ఇవ్వది, నాకు ఇచ్చే. కూర్చో కూర్చో. ఇంకెవరు చేస్తారా? నువ్వు ముందు కూర్చో. నేను కూర్చున్నా, నువ్వు కూర్చో. కూర్చోరా. సరే కూర్చుంటారు. ఒరే కూర్చో. నన్ను పెంచడంతో నీ బాధ్యత తీరిపోయిందంట. ఎలాగా? నువ్వు నా కొడుకు, నేనేగా చెయ్యాలి. ఇంకెన్నాళ్ళని వాళ్ళు చేస్తారు. అమ్మా అవన్నీ వదిలేయమ్మా, నేను చూసుకుంటా కదా. ఏం చూసుకుంటావు? అమ్మంటే రాజీనామా లేని ఉద్యోగం రా. రే, ఏదైనా జరగాల్సిన వయసులో జరిగితేనే బాగుంటుందిరా. అది కూడా దానికి అది ఏమంటారు, వర్జిన్. నువ్వు ఇంకా వర్జినే కదురా. మా మరి మా జీవితంలో శోభనం కన్నా సంతోషమే ముఖ్యం అమ్మా. మీరు వర్జినా సార్? కొంచెం కూడా హెసిటేషన్ లేకుండా అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్పారు బాస్? ఇట్ టేక్స్ గట్స్ బాస్. డిడ్ యూ జస్ట్ కిషోర్, కిషోర్, కిషోర్ ఏమైందిరా? యాంట్ బైట్ మ్యామ్, చీమ కుట్టింది. ఎక్కడా? ప్లేస్ గురించి ఎందుకు మేడం, పేరు కదా ఇంపార్టెంట్. అదేంటో చూడురా పాపం, చూడు. కిషోరా చూడనా? వద్దు సార్, నాదేం చూసుకుంటాను. అయ్యో పాపం రా, పాపం. అయ్యో ఎంత బాధపడుతున్నాడో. చూడుసా, పెళ్ళనే కాదు, ప్రతి మనిషికి జీవితంలో ఓ తోడు ఉండాలి. రోజంతా మీ అందరితో ఎంతో సంతోషంగా ఉన్నా ఒక్కసారి నా గదిలోకి వెళ్ళి తలుపేసుకోగానే కంటికి నిద్రకి మధ్య కన్నీళ్ళు అడ్డొస్తాయి. మీ నాన్నే గుర్తొస్తారు. శామ్, తోడు లేని జీవితం ఎంత బాధగా ఉంటుందో నీకు తెలియదురా. ఒంటరిగా బతకడం బాగుంటుందేమో కానీ అది నెమ్మదిగా ఒంటరితనంగా మిగిలిపోతుందిరా. అర్థం చేసుకోరా. అప్పుడు నేను కూడా లేకపోతే నువ్వు తట్టుకోలేవురా, తట్టుకోలేవు. నేను పోయేలోపు నీకు ఒక తోడు ఉండకపోతే మనసులో ఆ బాధతోనే నేను చచ్చిపోతాను రా. మా మా ఏంటమ్మా? అమ్మా ఏమైంది బాస్? పాపం రా, అమ్మ చాలా బాధపడుతుంది. తను పోయాక నాకు తోడుండాలని అమ్మ అంటుంది. కానీ కాపురం చేయాల్సింది నేను కదరా. ఆ బాధ ఎవడు పడతాడు? కరెక్టే బాస్, అందరికీ డాక్టర్ అవ్వాలని ఉంటుంది కానీ అందరూ ఎంబీబీఎస్ చేయలేరు కదా. అమ్మ సంతోషంగా ఉండాలిరా, అని నేను పెళ్లి చేసుకోకూడదు. నీకు పెళ్లి వద్దులేరా, నచ్చినట్టు ఉండు అని వాళ్ళే అనాలి. ఏదో ఒకటి చేయాలి. ఒక్కోసారి అనుకోకుండా కొంతమంది మన జీవితంలోకి వచ్చి ఎందుకు వచ్చారో తెలిసేలోపే మన దారి మార్చి వెళ్ళిపోతారు.
నాన్న నాన్న ప్లీజ్ రావద్దు. నేను ఇప్పుడే దూకేస్తాను. ప్లీజ్ వద్దు ప్లీజ్ డోంట్. లాస్ట్ టైం ఒక్కసారి మిమ్మల్ని చూడాలనిపించింది, అందుకే ఫోన్ చేసి రమ్మన్నాను. సారీ. ప్లీజ్ నా మాట విను, ఇటు వచ్చే. రే ఆబ్రా. సార్ ఎందుకు బాస్? ఆబ్రా. ఎందుకు బాస్? నాన్న ప్లీజ్. నాకు వేరే దారి లేదు నాన్న. సారీ. హే మనీనా, నా పూలే మనీనా. సెగురలా సెగురలా. ఓ ఓ ఓ. సారీ, ఐమ్ సారీ. నేను నీలా ఒక ఫేమస్ ఆర్కిటెక్ట్ అవ్వాలని ఎన్నో కళ్ళు కన్నావని నాకు తెలుసు. చాలా డిటర్మిన్గా ఆ కోర్స్ జాయిన్ అయ్యాను, కానీ ఒక్క సెమిస్టర్లోనే తెలిసిపోయింది నాన్న నేను కనీసం పాస్ కూడా అవ్వనని. ఐఎమ్ సారీ నాన్న, నా వల్ల నీలో డిసప్పాయింట్మెంట్ చూడడం కన్నా నేను అయ్యో, ఆర్కిటెక్చర్ కాకపోతే ఇంకోటి ఏదో చేసుకో, దానికి చచ్చిపోతావా? నువ్వు నా ప్రాణమే. సారీ నాన్న. చూడు, అమ్మ కాల్ చేస్తుంది. అయ్యో, అదేంటి మనీనా, ఈ మాత్రం దానికే దూకేస్తానంటే ఎలా? ఎవరయ్యా నువ్వు? మా నాన్న కంటే ఎక్కువ చేస్తున్నావు. నేనే ఆర్కిటెక్చర్ వద్దు యాక్టింగ్ కోర్స్ చేయాలని డ్రామా చేస్తుంటే చెడగొట్టేలా ఉన్నావు. ఓకే ఓకే. ఓకే యాక్టింగ్. ఈ వీడియోకి యాక్టింగ్ కోర్స్ ఎందుకు సార్? గొప్ప నటు అవుతుందిరా. ఖచ్చితంగా. ఏమండి జాగ్రత్త, మళ్ళీ దూకుతుందేమో. సరే పదండి సరే. కిషోరా సార్, ఆ అమ్మాయి నాకు దారి చూపించింది, కానీ వెంటనే నాకు కాఫీ కావాలి, కూర్చుని ఓ పథకం వేయాలి. కానీ కసాంధ్రాలో కాదు, ఇక్కడే ఉంటే మా అక్కలు వేరే అమ్మాయిని పంపుతారు, వేరే ప్రాంతానికి తీసుకెళ్ళి. ప్రాంతమా సార్? నాకు తెలిసిన ఒక ప్రాంతం ఉంది సార్, అంటే వేరే చోటు. నేను అక్కడికి తీసుకెళ్తాను, కానీ మీరే హెల్ప్ చేయాలి. ఒక అమ్మాయిని అరువు తెచ్చుకోవాలి. ఆ అమ్మాయి నా ప్రేయస్గా నటించి మా వాళ్ళని ఆకట్టుకోవాలి. అంటే నాకు అక్కడ తెలిసిన వెయిటర్స్ ఉంది సార్, చాలా బాగుంటుంది సార్. మేమిద్దరం పెళ్లికి సిద్ధమని వాళ్ళు మాకు ముహూర్తం పెడతారు. అంటే మంత్లీ 3 times అయినా సరే అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని అడ్మైర్ చేస్తూ ఉంటాను సార్. మీ భాషలో చెప్పారంటే సైడ్ కొడుతూ ఉంటాను సార్. పెళ్లికి కొన్ని రోజుల ముందు, సరిగ్గా పెళ్లి రోజునే నేను పెళ్లి పందిట్లో ఎదురు చూస్తుండగా ఆ అమ్మాయి నాకు ఉత్తరం పంపించి అదృశ్యమైపోవాలి. అదే నేను చెప్పి నా పరువు పోయి నేను దిగ్భ్రాంతికి గురై కృంగి కృషించిపోతాను. ఇక మా వాళ్ళు జన్మలో నా జోలికి రారు. మీలో ఒక చిన్న స్టైల్ ఉంటుంది కదా, ఆ స్టైల్లో మీరు నన్ను గైడ్ చేస్తే, బూస్టప్ ఇస్తే, ఈరోజు ఎలాగైనా సరే ఆ అమ్మాయి నేను ప్రపోజ్ చేస్తాను సార్. అద్భుతం, అమోఘం, ఇటువంటి పథకం శ్రీకృష్ణుడు కూడా మహాభారతంలో వేయలేదు. ఎస్ సార్, మీరే ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నారంటే నాకు ఆల్రెడీ సక్సెస్ అనిపిస్తుంది. నాలో ఉన్న మగసింహం లేస్తా సార్. జాగ్రత్త జాగ్రత్త. Aquí está. Bom dia. ఓ మై గాడ్, సార్ ఆల్రెడీ నా పని మీదే ఉన్నారు. Un espresso disposable. No café. Nós temos cerveja? రే కిషోర్. బస్. రే కిషోర్, ఎక్కడికి తీసుకొచ్చారా? ఇక్కడ కాఫీ దొరకదంట. యు వాంట్ సిట్? ఐ సిట్. మీ ఫ్రెండ్ని ఇక్కడ చాలాసార్లు చూశాను. మీకు తెలుసు కదా ఇక్కడ కాఫీ ఉండదని. మీరు కూడా తెలుగుగా? రే కిషోర్, మీరు తెలుగువారా?
ఏంటి మీ ఇద్దరు తెలుగు అమ్మాయిని చూడడం ఫస్ట్ టైమా? మీ పేరేంటి? అవంతిక. అవంతిక ఎంత వినసొంపుగా ఉంది. మీరేమనుకోపోతే మీకో ప్రతిపాదన పెట్టచ్చా? ప్రతిపాదన? ప్రపోజల్ పెట్టండి సార్. పెట్టండి. మంచి జీతం ఇస్తాను. 2 వారాలు నా ప్రేయస్గా నటించాలి. ఎక్స్క్యూజ్ మీ. ఆహా, మీరు తప్పుగా అనుకుంటున్నారు. నేను అటువంటి వాడిని కాదు. చెప్పరా కిషోరా? ఎస్ మ్యామ్. He's a perfect gentleman. In fact, he's a cold-blooded virgin. ఇంకెక్కడికైనా వెళ్దాం, స్పష్టంగా వివరిస్తా. సో లెట్ మీ గెట్ దిస్ స్ట్రైట్. నేను 2 వీక్స్కి నీ గర్ల్ ఫ్రెండ్గా యాక్ట్ చేసి మీ ఫ్యామిలీని ఇంప్రెస్ చేయాలి అండ్ పెళ్లి రోజు అబ్స్కాండ్ అయిపోవాలి. తప్పు కదా? తప్పు కాదు, తప్పదు. ఎవరైనా నన్ను కలవడానికి వచ్చినా కూడా బయట అవుట్ హౌస్లో కలుస్తా. ఇప్పుడు ఎవరో వచ్చినా ఇంట్లో ఉంటానంటే నా వల్ల కాదు. You've never been in love? I don't fall in love. I only make love. ఒక పూట భోజనం కోసం వ్యవసాయం చేయలేను. అయినా నీకెందుకు? నీ సమాధానం ఏంటి? డబ్బులు బాగా ఇస్తాను. By the way, what do you think I am? A hooker? వాళ్లే కావాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడిని కదా. ఓకే, ఒకవేళ నేను ఒప్పుకుంటే వాట్స్ ద డీల్? నువ్వే చెప్పు. 2 వీక్స్ అంటే 14 డేస్, రోజుకి 2 hours అనుకుందాం. సో 28 into 5,000 euros per hour, 140,000 euros. 1,35 lakh rupees. సార్, ఆ డబ్బులు ఏదో నాకేమిటి సార్? నేనే ఆపరేషన్ చేసుకుని అమ్మాయిగా మారిపోతాను. I'll put some red hair also for you. మొత్తం 15,000 యూరోలు ఇస్తా. చేస్తానంటే చెప్పు, లేదా కిషోర్ నిన్ను దింపేస్తా. 30,000 euros. ఓకే కాకపోతే నేను బయలుదేరుతాను. కిషోర్ నన్ను దింపక్కర్లేదు. 20. 25 ఫైనల్. నేను